హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన వీడియోలో అందరికీ నచ్చే చికెన్ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చికెన్ పచ్చడి కోసం నేను ఇక్కడ 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్ ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగానే ఈ చికెన్ను శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. చికెన్ పచ్చడి కోసం చికెన్ను ఇలా మీడియం సైజు ఉండే ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చికెన్ ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ను కడాయిలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై పెట్టి చికెన్ను ఉడికించుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిపై మూత పెట్టి చికెన్ను ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఈ చికెన్లో మనం అస్సలు వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. చూడండి, మనం ఇలా ఉడికించుకునేటప్పుడే మనకి ఈ చికెన్ నుండి వాటర్ అనేవి బయటకు వస్తాయి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా వాటర్ అంతా పూర్తిగా అయిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 2 కప్పుల నూనెను వేసుకోండి. ఈ పచ్చడి కోసం నూనె అనేది పప్పుల నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే వాడాలి. నేను ఇక్కడ వేరుశెనగ నూనె తీసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ని మాత్రం అస్సలు వాడవద్దు. ఈ నూనెను కొద్దిగా వేడి చేసుకుందాం. నూనె వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ను ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ను ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు ఇందులో కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్కను తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులను వేసుకోండి. అలాగే 6-7 లవంగాలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోండి. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. చూడండి, వీటిని ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఈ చికెన్ ముక్కలను 5-10 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా తయారైనంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. మరీ గట్టిగా ఎండిపోయినట్టుగా మాత్రం ఫ్రై చేయకండి. ఎందుకనంటే మనం పచ్చడి తయారు చేసుకున్న తర్వాత పచ్చడి తినేటప్పుడు మరీ గట్టిగా ఉంటుంది. ముక్క కొరకడానికి గట్టిగా ఉంటుంది. అలాగని తక్కువగా కూడా ఫ్రై చేయకూడదు. ముక్క క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సరిగా ఫ్రై చేయకపోయినా కానీ పచ్చడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ముక్క క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసేటప్పుడు మనకు ముక్కలు ఇంకాస్త ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నే వేసుకోండి. నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా వాటర్ని అస్సలు వేయకుండా గ్రైండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న మసాలా దినుసులను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, మసాలా పొడిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పును ఎండలో పెట్టి గ్రైండ్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కల్లుప్పును ఎండలో పెట్టేందుకు వీలు కాకపోతే చెమ్మ తగలకుండా ఉండేందుకు ఉప్పును 1 నిమిషం పాటు వేయించి గ్రైండ్ చేసి ఇందులో వేసుకోండి.
తడి మాత్రం అస్సలు తగలకుండా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు కారాన్ని వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇదంతా మనకిప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి 4 నిమ్మకాయలను తీసుకొని రసం పిండి ఇందులో వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు బౌల్లో వేసి 2 రోజుల పాటు అలానే ఉంచుకోండి. మధ్యలో 2-3 సార్లు కలుపుకోండి. 2 రోజుల తర్వాత ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఈ పచ్చడి బయట అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.